నమస్కారం. అలా అనుగుణంగా ప్రతి వ్యక్తి మారుతూ ఉండాలి. మనకు మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలలో వచ్చే మార్పులను, మన వర్క్ ప్లేస్ లో వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు మనం అందిపుచ్చుకుంటూ ఉండాలి. నూతన పద్ధతులను, నూతన పరిస్థితులను, నూతన పరిసరాలకు మనం ఎప్పుడు కూడా అడాప్ట్ అవుతూ ఉండాలి. అలా అడాప్ట్ అవుతున్నప్పుడే మనలో డెవలప్మెంట్ ఉంటుంది. మనము ప్రకృతిని తీసుకున్నట్లయితే కాలానుగుణంగా వచ్చే మార్పులను అనుసరించి ఋతువులు మారుతూ ఉంటాయి. ఋతువులు మారుతూ ప్రకృతిని అతి రమణీయంగా చేస్తాయి. ఒకవేళ ప్రకృతిలో మార్పులు రానట్లయితే మన జీవన మనుగడనే ఊహించుకోవటం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ప్రకృతి ఎంత రమణీయంగా కనిపించి ఎంత ఉల్లాసంగా హాయిగా మనల్ని ఉంచుతుందో, అదే విధంగా మనం కూడా మనలో కొన్ని మార్పులను ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండాలి. పరిస్థితులకు అనుగుణంగా మనము మారుతూ ఉండాలి. బాగా చదివి చక్కటి ప్రిపరేషన్తో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి మనం అనుకున్నటువంటి ఉద్యోగాన్ని సంపాదించుకొని ఉద్యోగంలో స్థిరపడిపోయి ఇక కొత్త విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది అని కొంతమంది నూతనంగా నేర్చుకోవటానికి స్వస్తి పలికి రొటీన్ గా వాళ్ళ ఉద్యోగాన్ని వాళ్ళు చేసుకుంటూ పోతుంటారు. అయితే ఇది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు మనం డైనమిక్ గా ఉండాలి. సమాజంతో పాటు, మన ఉద్యోగ పరిస్థితులతో పాటు, కాలగమనములతో పాటు మనం ఎప్పటికప్పుడు మారుతూ ఉండాలి. నిరక్షరాస్యత అంటే రాయటము లేక చదవటము రాకపోవటం నిరక్షరాస్యత కాదు. 21వ శతాబ్దపు నిరక్షరాస్యతకు కొత్త నిర్వచనం ఏమిటంటే కొత్త విషయాలు నేర్చుకోవటము, పాత విషయాలు, మనకు పనికిరాని విషయాలను వదిలిపెట్టటము, నూతనంగా వస్తున్నటువంటి కొత్త కొత్త విషయాలన్నీ కూడా మళ్ళీ నేర్చుకొని వాటిని మనం అడాప్ట్ చేసుకోవటం. లెర్నింగ్, అన్లెర్నింగ్, రీలెర్నింగ్ అనేటటువంటి ప్రాసెస్ ను ఆల్విన్ టాప్లర్ అనేటటువంటి రచయిత ప్రతిపాదించి ఆయన ఒక ఈ నూతన నిర్వచనాన్ని ఇచ్చిన తర్వాత ప్రపంచంలోని మేధావులంతా కూడా ఒక్కసారి ఆలోచించారు. నిరక్షరాస్యత అంటే మనం గతంలో అనుకున్నది కాదు. నూతనంగా మనం ఎప్పటికప్పుడు కొత్త విషయం నేర్చుకుంటుండాలి. పనికిరాని విషయాలు మర్చిపోయి పక్కన పడేసేయాలి. నూతనంగా వచ్చేటటువంటి వాటిని మళ్ళీ నేర్చుకోవాలి. ఇలా నేర్చుకున్నప్పుడే మానవం జీవితంలో అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది అని ఆయన చెప్పడం జరిగింది. మనిషి ఎప్పుడు కూడా తన ఆలోచనలోను, తన నైపుణ్యాల్లోనూ మార్పు వెతుక్కుంటూ ఉండాలి. కొత్తగా వచ్చేటటువంటి వాటిని నేర్చుకుంటూ ఉండాలి. శాస్త్ర పరిజ్ఞానం పెరుగుతుంది. సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఎప్పటికప్పుడు నూతనమైనటువంటి ఆవిష్కరణలు జరుగుతున్నాయి. నూతన విధానాలు అమల్లోకి వస్తున్నాయి. దానికి అనుగుణంగానే మన జీవన శైలి మారుతోంది. మనం నివసించేటటువంటి పరిసరాలు మారుతున్నాయి. మన సొసైటీలోనే పెను మార్పులు సంభవిస్తున్నాయి. అటువంటప్పుడు మనం కూడా ఎప్పటికప్పుడు వచ్చేటటువంటి నూతన విషయాలన్నీ కూడా నేర్చుకుంటూ ఉండాలి. ఒక వ్యక్తి నూతనంగా ఆలోచించాలి. నూతనంగా అభివృద్ధి చెందటానికి కావలసినటువంటి మార్గాన్ని సుగమం చేసుకోవాలి. దానికి కావలసినటువంటి పరిజ్ఞానాన్ని, దానికి కావలసినటువంటి నైపుణ్యాలను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటుండాలి. వాటిని అమలు చేస్తుండాలి. మనము కొత్త విషయాలు నేర్చుకోకుండా నేను ఇంతే, నేను మారను అని మనం భీష్మించుకు కూర్చున్నట్లయితే ప్రగతి అనేది, అభివృద్ధి అనేది మన దగ్గరికి రాదు. కాబట్టి ఎప్పుడు కూడా నూతనంగా మనము కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి. ఎప్పుడు మనము నూతన విషయాలు నేర్చుకోవాలంటే మనసు ఉల్లాసంగా ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకోవటానికి మనం ఆతృత పడతాము. కానీ మనలో ఇష్టం అనేటటువంటిది కూడా చాలా ప్రధానమైనటువంటిది. ఈ కొత్త విషయాలు నేర్చుకున్నప్పుడు ఎప్పటికప్పుడు మనము కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉల్లాసంగా, సంతోషంగా కూడా ముందుకు వెళ్ళొచ్చు. అయితే ఇక్కడ లెర్నింగ్ తో పాటుగా అన్లెర్నింగ్ అనేటటువంటిది ఒకటి ఉంది. అన్లెర్నింగ్ అంటే
నేర్చుకొని పనికి రాకుండా ఉండేటటువంటివి మనం వదిలిపెట్టాలి. ఉదాహరణకు మనం కాలేజీలో ఒక ఫారిన్ లాంగ్వేజ్, ఎగ్జాంపుల్ ఒక జర్మనీ లాంగ్వేజ్, తర్వాత సాంస్క్రిట్ లాంగ్వేజ్ నేర్చుకున్నామని అనుకుందాం. ఉద్యోగంలో స్థిరపడిన తర్వాత లేకుంటే ఉద్యోగానికి అవి రెండు పనికి రాలేదు, అప్పుడు మనం కాలగమనంలో దాన్ని మర్చిపోతాం. అలాగే మనం నేర్చుకున్నటువంటి ఒక నైపుణ్యాన్ని మన ఉద్యోగంలో అవసరం లేనప్పుడు అది కాలగమనంలో అది మర్చిపోవటం జరుగుతుంది. అదే విధంగా మనకు పనికిరానటువంటి కొన్ని విషయాలను మర్చిపోవటం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ప్రతినిత్యం నేర్చుకుంటుండాలి, మరి పనికిరాని వాటిని ఎప్పటికప్పుడు వదిలిపెడుతుండాలి. నూతనంగా వచ్చేటటువంటి వాటన్నిటిని కూడా మళ్ళీ ఎప్పటికప్పుడు నేర్చుకుంటుండాలి. ఈ మూడు కలిపి టాప్లర్ సిద్ధాంతము అని చెప్తారు. ఈ టాప్లర్ సిద్ధాంతము ఆధునిక సమాజంలో అనేక మార్పులకు చోటిచ్చింది. ఆధునికంగా ప్రతి దేశంలో కూడా దీని మీద చాలా వర్కౌట్ జరిగి అన్ని సంస్థలలో, అన్ని పరిశ్రమలలో, అనేక రంగాలలో దీన్ని వాడుతున్నారు. అయితే ప్రతి వ్యక్తి అభివృద్ధి చెందాలంటే పాత వాటిని వదిలిపెట్టాలంటే, ఉదాహరణకు మన కుండీలో ఉన్నటువంటి గులాబీ మొక్క ఎండిపోయింది అనుకోండి, ఆ మొక్కను వేళ్లతో సహా పీకేసి పక్కన పెట్టి ఆ తర్వాత మళ్ళీ మనం కొత్త మొక్కను నాటగలం. అది పీకకుండా ఈ కొత్త మొక్కను నాటకూడదు, నాటలేము. కాబట్టి అదే విధంగా అవుట్డేటెడ్ విషయాలు, పనికిరాని విషయాలను మనం పక్కకు తీసేస్తుండాలి. కొత్త విషయాలను ఎప్పటికప్పుడు నేర్చుకుంటుండాలి. కాలానుగుణంగా మనం ఎప్పుడు కూడా మారుతూ ఉండాలి. కాలానుగుణంగా మారినప్పుడే మనము అభివృద్ధి సాధ్యమవుతుంది. దీన్ని మనము అడాప్టబిలిటీ అని కూడా అంటాము. వచ్చేటటువంటి డైనమిక్ చేంజెస్ అన్నిటిని కూడా మనం అడాప్ట్ చేసుకున్నప్పుడే మనం ఆధునిక సమాజంలో ముందుగా ఉండగలం. ఇలా చేయటం మూలాన, ఈ డాప్లర్ సిద్ధాంతాన్ని మనం అనుసరించటం మూలాన మన నాలెడ్జ్ పెరుగుతుంది, మన ఆలోచన విధానము పెరుగుతుంది. మన ఆలోచనలో వచ్చేటటువంటి కొత్త కొత్త మార్పులను మన ఉద్యోగంలో కానీ మన పనిలో కానీ మనము చొప్పించి నూతన వరవడిని మనం సృష్టించవచ్చు. దానివల్ల మనకు ప్రమోషను, దానివల్ల మనకు పనిలో అభివృద్ధి చెందుతుంది. మరి అందరూ మన వల్ల పొగిడేటటువంటి పరిస్థితిలోను, అందరూ మన వల్ల అప్రిషియేట్ చేసేటటువంటి స్థాయిలో మనం ఉంటాము. అంతేకాకుండా మనకు ఒక పేరు ప్రఖ్యాతి అనేటటువంటిది లభిస్తుంది. మనం చూడండి, కొన్ని డిపార్ట్మెంట్ లో పని చేసేటటువంటి వాళ్ళు వాళ్ళ పనిలో భాగంగానే వాళ్ళు చేసేటటువంటి కొన్ని పనులు ప్రత్యేకంగా ఒక కొత్త ఆవిష్కరణను జరిపి చివరికి అది ఎంత దూరం వెళ్తుందంటే దానికి కాపీ రైట్స్ కోసం అప్లై చేసుకుని కాపీ రైట్స్ తీసుకుని వాళ్ళ పేరు మీద అది కాపీ రైట్ రిజిస్టర్ అయ్యేటట్టుగా కూడా R&D జరుగుతుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా లెర్నింగ్ ప్రాసెస్ అనేటటువంటిది నిరంతర ప్రక్రియ. ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, ఇట్ ఈస్ నాట్ ఫినామినన్. సో మనం ప్రతి ఒక్కళ్ళం కూడా నిరంతర విద్యార్థిలాగా ప్రతి నిత్యం నేర్చుకుంటూ ఉండాలి. సమాజంలో వచ్చేటటువంటి కాలానికి, సమాజంలో వచ్చే మార్పులకు అనుగుణంగా మనం ఎప్పుడు మార్పు చెందుతూ ఉండాలి. అలా మార్పు చెందినట్లయితే మనము ప్రతి రంగంలో కూడా అభివృద్ధి చెందుతున్నాం. ప్రకృతిలో మార్పు అనేటటువంటిది సహజం. ఈ మార్పును ఎప్పుడు కూడా మనం ఆహ్వానిస్తూ ఉండాలి. ఆ మార్పుకు తగినట్టుగా మనము మారుతూ ఉండాలి. అప్పుడే మనం సమాజంలో రాణించగలుగుతాము. మనం సమాజంలో రాణించటమే కాకుండా అనేకులకు మనము మార్గదర్శకులుగా కూడా అవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మనం టాప్లర్ సిద్ధాంతాన్ని మన జీవితాలకు వర్తించుకుందాం. కాలానుగుణంగా మనము మారదాం. అడాప్టబిలిటీని మనము క్రియేట్ చేసుకొని ప్రతి విషయాన్ని అడాప్ట్ చేసుకోగలిగినట్లయితే మనము సమాజానికి అనుగుణంగా, సమాజానికి పనికొచ్చే వాళ్ళంగా కూడా మనం తయారవుతాం. కాబట్టి మనమందరము ఆ విధంగా తయారవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.